ఫ్రెండ్స్ టెక్నోస్ 2082కి అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి December 18, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. నేను చాలా మంది బెంగళూరు అయితే వచ్చారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది వస్తారని చెప్పేసి. మన తెలుగు వాళ్ళు చాలా మంది వచ్చారు, కలిశారు ఈవెంట్ లో. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది మిమ్మల్ని అందరినీ కలవడం. ఎందుకంటే చాలా మంది బెంగళూరు నుంచి చూస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళా తెలిసింది చాలా మంది ఉన్నారు మన వాళ్ళు అక్కడ నుంచి చూసేవాళ్ళు అని చెప్పేసి. చాలా రోజుల తర్వాత ఒక లాంచ్ ఈవెంట్ చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకంటే క్రౌడ్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. 2500 మెంబర్స్ దాకా క్రౌడ్ ఉన్నారు. అండ్ క్రియేటర్స్ అందరూ కలిసి బాగా అనిపించింది. వచ్చిన వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. నేను OnePlus 15R లాంచ్ అయింది. ప్రైస్ కూడా బాగా పెట్టారు. నేను అనుకున్నది 49,999 అక్కడ పెడతారేమో అనుకున్నాను. విత్ ఆఫర్స్ 44,999కే వస్తుంది. బెస్ట్ ఆప్షన్. ఒకవేళ మీరు గేమ్స్ ఆడాలనుకుంటే మాత్రం OnePlus 15 దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. 15R సరిపోతుంది 45,000 రూపాయలకి. లేకపోతే కెమెరా ఇవన్నీ కావాలనుకుంటే అప్పుడు మీరు 15 దాకా వెళ్ళాల్సి వస్తుంది. కానీ నార్మల్గా అయితే మాత్రం 15R 45,000కి. అండ్ వీళ్ళు ఒక మంచి పని కూడా చేసింది ఏంటంటే ప్రైస్ రేంజ్ పెట్టేశారు. 45,000 OnePlus పెట్టింది కాబట్టి. నెక్స్ట్ iQOO Neo 11 కూడా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు iQOO Neo 10 మీకు 30,000-35,000 మధ్యలో వచ్చింది కదా. ఈసారి 40,000 దాకా పోతుంది. iQOO Neo 11 40,000-45,000 మధ్యలో ప్రైసింగ్ అయితే ఉండొచ్చు. విత్ ఆఫర్స్ 40,000కి తీసుకొని రావచ్చు వీళ్ళు. నాకు తెలిసి OnePlus ప్రైస్ రేంజ్ కే తీసుకురా 45,000కే తీసుకురారు. కొద్దిగా తక్కువకే తీసుకొని వస్తారు. 3,000 రూపాయలు కానీ ఒక 5,000 రూపాయలు కానీ తక్కువకే రావచ్చు. iQOO Neo 11 కూడా నెక్స్ట్ ఇయర్ 2026 లో వస్తుంది. ఫస్ట్ హాఫ్ లోనే చూడొచ్చు, మనం ఫస్ట్ క్వార్టర్ లోనే చూడొచ్చు. అంతేకాదు జనవరిలో OnePlus 15s కూడా రావచ్చు. సో ఇది కూడా ఒకటి గీక్ బెంచ్ లిస్ట్ అయింది. OnePlus 13X సక్సెసర్ OnePlus 15s కాంపాక్ట్ ఫోన్ లాగా వస్తుంది. అది దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉంటుంది. 80 Elite Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. అయితే OnePlus 15 లో మనం ప్రాసెసర్ చూస్తాం అదే ప్రాసెసర్ ఉంటుంది. అండ్ లాస్ట్ టైం చూస్తే మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉండేది కదా. ఇప్పుడు 200 మెగాపిక్సెల్ పెంచబోతున్నారు. 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. 2 కెమెరాస్ ఉంటాయి బ్యాక్ సైడ్. ఫ్రంట్ వస్తే 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ వచ్చేసరికి క్లోజ్ టు 7000 mAh బ్యాటరీ అయితే ఉండొచ్చు. చిన్న సైజ్ ఫోన్ ఇది 6.3, 6.4 ఇంచ్ సైజ్ లోనే వస్తుంది. అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది. IP69 రేటింగ్ అయితే వస్తుంది. అండ్ ఈ ఫోన్ గీక్ బెంచ్ లో లిస్ట్ అయింది కాబట్టి జనవరి ఎండ్ లోపు కానీ ఫిబ్రవరిలో కానీ మనం చూడొచ్చు OnePlus 15s. నెక్స్ట్ యాపిల్ iOS 26.3 బీటాలో ఒక మంచి ఆప్షన్ అయితే కనిపించింది. చాలా రోజుల నుంచి అందరూ దీనికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎవరైనా ఐఫోన్ యూస్ చేసే వాళ్ళు ఆండ్రాయిడ్ కంప్లీట్ గా ఫుల్ గా ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. మనం ఇప్పుడు దాన్ని సాల్వ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు కింద మీకు ట్రాన్స్ఫర్ టు ఆండ్రాయిడ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఆప్షన్. మీరు సెటప్ చేసేటప్పుడు కనిపిస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేస్తారనుకోండి మీ మొత్తం డేటా ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఏమేమి ట్రాన్స్ఫర్ అవ్వవు అంటే ఒకవేళ మీరు లాక్ వేసుకొని ఏమన్నా నోట్స్ ఇలాంటివి సేవ్ చేసుకుంటారు కదా అట్లాంటివి ట్రాన్స్ఫర్ అవ్వవు. దాంతోపాటు మీ హెల్త్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మీ హెల్త్ డేటా ఉంటుంది అది కూడా ట్రాన్స్ఫర్ అవ్వదు. అండ్ బ్లూటూత్ పెయిడ్ డివైజెస్ ఉంటాయి కదా వాటి ఇన్ఫర్మేషన్ కూడా పాస్ అవ్వదు అనమాట. మిగతా అంతా యాప్ వాటికి సంబంధించిన డేటా ఎవ్రీథింగ్ అయితే ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఇది ప్రజెంట్ iOS 26.3 బీటాలో కనిపిస్తుంది. తొందరలోనే స్టేబుల్ లో కూడా మనం దీన్ని చూడొచ్చు. నెక్స్ట్ సైకిల్ ఉంది. డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే 3XL బీన్స్ బ్యాగ్ విత్ బీన్స్ 1199 రూపాయలకు వస్తుంది. అండ్ పూమా పోలో టీ-షర్ట్ 557 రూపీస్ కి వస్తుంది. ఒకవేళ మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఉంటే అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ గెలాక్సీ G ట్రైఫోల్డ్ తీసుకొని వచ్చింది. గ్లోబల్ గా దీన్ని లాంచ్ చేశారు. ప్రజెంట్ కొరియాలో దీన్ని అమ్ముతున్నారు కూడా. అండ్ కొరియాలో దీన్ని ఓన్లీ 700 యూనిట్స్ మాత్రమే అమ్ముతున్నారు వీళ్ళు. అండ్ ఒక్కొక్క స్టోర్ కి లిమిట్ అనమాట. ఒక్కొక్క స్టోర్ లో 15 నుంచి 30 డివైసెస్ మాత్రమే ఉన్నాయి. చాలా లిమిటెడ్ యూనిట్స్ అయితే అమ్ముతున్నారు. ఓవరాల్ గా 5,000 యూనిట్స్ మాత్రమే వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా అమ్ముతున్నారు. జనవరి వరకు చూస్తారు సేల్స్ ఎలా ఉన్నాయి, పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, వీటిని డిమాండ్ ఎలా ఉంది, ఇవన్నీ చూసిన తర్వాత వీటి ప్రొడక్షన్ అయితే పెంచుతారు. ప్రజెంట్ అయితే ఇటు బ్లాక్ మార్కెట్ నడుస్తూ ఉంది. దుబాయ్ ఇట్లాంటి చోట్ల చూసుకుంటే ఇది ప్రజెంట్ నార్మల్ ప్రైస్ 2,95,000 ఉండేవి 4,30,000, 5 lakh కూడా అమ్ముతున్నారు బ్లాక్ మార్కెట్ లో కొనుక్కున్న వాళ్ళు. డిమాండ్ అయితే ఉంది. మరి చూడాలి సామ్సంగ్ మరి వీటి ప్రొడక్షన్ పెంచుద్దాం. ప్రజెంట్ అయితే 5,000 మాత్రమే తయారు చేస్తున్నారు. నెక్స్ట్ మనకి ట్విట్టర్ యూస్ చేసే వాళ్ళకి పెద్ద తలనొప్పి ఉండేది. అదైతే సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు నార్మల్ మనం ట్వీట్స్ అన్ని చూస్తూ ఉంటాము. ఒకసారి రీఫ్రెష్ అయింది అనుకోండి ఫీడ్ మొత్తం ఎగిరిపోతాయి. మనం చూసి ఎక్కడైనా ఎత్తుక్కోవాలి మళ్ళీ వెళ్ళి. ఇప్పుడు అట్లా కాకుండా మీకు ట్యాబ్స్ ఉంటాయి కదా టాప్ లో మనకి ఫర్ యూ, ఫాలోయింగ్ 2 ట్యాబ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు కొత్తగా ఒక ట్యాబ్ యాడ్ అవ్వబోతుంది సీన్ అని చెప్పేసి. మీరు రీసెంట్ గా చూసిన ట్వీట్స్ అన్ని అక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ నుంచి మీరు చూడొచ్చు. లైక్ హిస్టరీ లాగా అనమాట ఇది. నెక్స్ట్ మనకి మన ఇండియన్ గవర్నమెంట్ భారత్ ట్యాక్సీ అని చెప్పేసి కొత్త యాప్ తీసుకొని రాబోతుంది. ఇది డ్రైవర్స్ కోసం అనమాట. ఓలా, ఊబర్ ఇట్లాంటికి ఆల్టర్నేట్ అనమాట ఈ యాప్. సో ఈ యాప్ లో డ్రైవర్స్ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఢిల్లీలో ఆల్రెడీ 50,000 ప్లస్ డ్రైవర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ యాప్ మీద. జనవరి 1 నుంచి దీన్ని లాంచ్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. ప్లస్ పాయింట్ ఏంటంటే డ్రైవర్స్ కి 80% అయితే రెవెన్యూ వెళ్తుంది రైడ్ లో, 20% యాప్ కి అయితే వెళ్తుంది. సో 80-20 రేషియోలో షేర్ అయితే ఉంటుంది. పైన మళ్ళీ హిడెన్ ఛార్జెస్ ఇట్లాంటివి ఉంటాయి కదా అట్లాంటివి కూడా ఏమీ ఉండవు. సో ఈ రేషియోలోనే షేర్ అవుతుంది. ఇది డ్రైవర్స్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. కాకపోతే యాప్ ని మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంట్ అనమాట. సర్వీస్ ప్రొవైడ్ చేయాలి. ఒక్కోసారి మనకి రైడ్స్ క్యాన్సిల్ అవుతుంటాయి, డబ్బులు రిటర్న్ చేయడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. అట్లాంటి తతంగం కస్టమర్ సర్వీస్ నీట్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మరి చూడాలి. ఇది మొత్తం ఇండియా వైడ్ తీసుకొచ్చే ఆలోచనలు అయితే గవర్నమెంట్ అయితే ఉంది.
ఇది కానీ సక్సెస్ అయితే మాత్రం డ్రైవర్స్కి ఖచ్చితంగా ఇది చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే నగేష్ అడుగుతున్నారు, నేను డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాను, నా ఓల్డ్ మొబైల్ బ్యాటరీ సరిపోవడం లేదు, అందుకే న్యూ మొబైల్ తీసుకుందాం అనుకుంటున్నా, బ్యాటరీ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ 25 to 35K బడ్జెట్లో ఫోన్ కావాలంటున్నారు. గేమ్స్ ఆడము జనరల్ యూస్కి బ్యాటరీ లైఫ్ ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం 20,000 రూపాయల లోపు మీకు వివో T4 దొరుకుతుంది. ఒకవేళ ఐక్యూలో తీసుకోవాలనుకుంటే సేమ్ ఫోన్ ఐక్యూ Z10 గా దొరుకుతుంది, రెండు ఒకటే. అవి బాగానే ఉంటాయి మీకు, ఎందుకంటే 7300 mAh బ్యాటరీ దాకా ఉంటాయి వాటిలో, అది సరిపోతుంది. కాకపోతే వాటిలో మైనస్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఉండదు. నీకు వాటర్ రెసిస్టెన్స్ కూడా కావాలి అనుకుంటే అప్పుడు మేము 25,000-26,000 దాకా వెళ్తే వివో T4 Pro దొరుకుతుంది. కెమెరాస్ బాగుంటాయి, ఇంకా అన్ని బాగానే ఉంటాయి. ప్రాసెసర్ మంచి ప్రాసెసర్, హెవీ గేమింగ్ పనికిరాదు కానీ బాగానే ఉంటుంది. కెమెరాస్ బాగుంటాయి, వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది, 6500 mAh బ్యాటరీ దాకా ఉంటుంది. సో ఓవరాల్ గా నీకు ఆల్రౌండ్ ఫొటోస్ తీసుకోవడానికి మంచి ఫోన్ కావాలనుకుంటే అది సరిపోతుంది. నువ్వు డిసైడ్ అవ్వాలి, వాటర్ రెసిస్టెంట్ వద్దనుకుంటే దానికి వెళ్ళి, కావాలనుకుంటే దీనికి వెళ్ళొచ్చు. కేవలం గేమ్స్ ఆడతాను, గేమ్స్ కూడా కావాలి అంటే ఐక్యూ నియో 10R దొరుకుతుంది 25,000-26,000లో, అది కూడా సెట్ అయితే కాదు. వాటర్ రెసిస్టెంట్ దానిలో కూడా ఉండదు, దాని ప్రకారం డిసైడ్ అవ్వచ్చు. నెక్స్ట్ మనకి క్యాష్ ఫై నుంచి, క్యాష్ ఫై వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే 2025లో వీళ్ళు 3 lakh plus ఫోన్స్ అన్నట్టు చెప్తున్నారు. అవి కూడా రీఫర్బిష్డ్ ఫోన్స్ అనమాట, సెకండ్ హ్యాండ్ మార్కెట్ అంటాం, సెకండ్ హ్యాండ్ ఫోన్స్ ఇవన్నీ. వీటిని వీళ్ళు ఫెస్టివ్ సీజన్ ఎక్కువ అన్నట్టు చెప్తున్నారు. రీజన్స్ వచ్చేసరికి వీళ్ళు సేల్స్ పెరగడానికి 40% గ్రోత్ చూసినట్టు చెప్తున్నారు. 2024తో కంపేర్ 2025లో 40% బిజినెస్ అయితే ఇంక్రీజ్ అయింది. రీసెంట్ గా గూగుల్ తో పార్ట్నర్షిప్ తీసుకున్నారు, అమెజాన్ తో పార్ట్నర్షిప్ తీసుకున్నారు, ఈఎంఐ ఆప్షన్ తీసుకొని వచ్చారు ల్యాప్ లో. అండ్ దాంతో పాటు బయట ఆఫ్లైన్ స్టోర్స్ ఉంటాయి కదా, ఆఫ్లైన్ స్టోర్స్ లో కూడా ఈ రీఫర్బిష్ ఫోన్స్ అయితే అమ్ముతున్నారు వీళ్ళు. దీనివల్ల వీళ్ళ రెవెన్యూ 40% వరకు పెరిగింది. అండ్ వీళ్ళు చెప్పేది ఏంటంటే, మేము చిన్న చిన్న చేంజెస్ చేయడం వల్ల సెకండ్ హ్యాండ్ మార్కెట్ని పెంచి ఈ వేస్టేజ్ని చాలా వరకు తగ్గించగలుగుతాం అని చెప్పేసి క్యాష్ ఫై చెప్తాను. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ సండే మహారాష్ట్రలో జరిగింది ఇన్సిడెంట్. అబ్బాయి పేరు గణేష్ మీకు కనిపిస్తుంది, వెనక కారు ఉంది కదా, కారు వాళ్ళ రిలేటివ్స్ దగ్గర తీసుకొని బయటకైతే వెళ్ళాడు. తర్వాత ఆ కారు కాలిపోయి కనిపించింది, యాక్సిడెంట్ అయ్యి కాలిపోయి మొత్తం లోపల డెడ్ బాడీ అంతా కాలిపోయి పోలీసులకు కనిపించింది. వెళ్ళి చూసారు, చూస్తే ఐడెంటిఫై కూడా చేశారు కారు నెంబర్ ప్లేట్ బట్టి అండ్ అతను వేసుకున్న బ్రేస్లెట్, రింగ్ ఇవన్నీ చూసేసి సో అబ్బాయి గణేషే చనిపోయాడని చెప్పేసి పోలీసులు నిర్ధారణకు వచ్చారనమాట. పోలీసులు అవన్నీ చూసి కేసు క్లోజ్ చేయకుండా ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేశారనమాట, ఇన్వెస్టిగేషన్ చేశారు. గణేష్ ఎవరెవరికి లాస్ట్ కాల్స్ చేశారు మొత్తం లిస్ట్ అంతా తీపి చూస్తే తన గర్ల్ ఫ్రెండ్కి కాల్ చేసినట్టుంది. తన దగ్గరికి వెళ్ళి అడిగారు అనమాట. రీసెంట్గా అడిగితే సండే రోజు చనిపోయాడు కదా గణేష్, చనిపోక ముందు మీకు ఏమైనా గొడవ అయిందా, ఇట్లా రకరకాలుగా అడుగుతారు పోలీసులు క్వశ్చన్ చేస్తున్నప్పుడు. అమ్మాయి ఏం చెప్పిందంటే, చనిపోలేదు కదా, నాకు మెసేజ్ చేస్తూనే ఉన్నాడు, కాకపోతే కొత్త నెంబర్ నుంచి చేస్తున్నాడు అని చెప్పేసి చెప్పింది. పోలీసులకి ఒక్కసారిగా ఫీజులు ఎగిరిపోయింది అనమాట. ఇటు చచ్చిపోయాడు అనుకుంటే ఇటు మెసేజ్ చేయడం ఏందని చెప్పేసి మొత్తం ట్రాక్ చేసి మనోని పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే ఇది బతికే ఉన్నాడు. ఏం చేశాడంటే కార్ తీసుకొని వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి లిఫ్ట్ అడిగాడు, బాగా తప్పదాగున్నాడు అనమాట. లిఫ్ట్ అడిగితే అతన్ని తీసుకున్నారు కార్లోకి తీసుకొని. అతను స్పృహ కోల్పోయిన తర్వాత అతను డ్రైవర్ సీట్లో పెట్టేసి అతనికి తన బ్రేస్లెట్, రింగ్ చేసేసి మొత్తం పెట్రోల్ పోసేసి కార్ మొత్తం తగలబెట్టేశాడు. సో మొత్తం పోలీసులు కూడా చనిపోయింది ఆనవాళ్ళు ఏం లేవు కాబట్టి ఈ అబ్బాయి అనుకున్నారు ఫస్ట్. తర్వాత ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ఒక వ్యక్తిని మర్డర్ చేసేసి మనోడు పారిపోయాడు. ఎందుకు చేశాడు ఇదంతా అంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం. మనోడి మీద టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, ₹1,00,000 దాకా అయితే ఉంది. చనిపోయినట్టు నమ్మిస్తే ఏమైంది, ₹1,00,000 వాళ్ళ ఫ్యామిలీకి అయితే వెళ్తాయి అనమాట. వాళ్ళ కప్పులు ఉన్నాయంట, అవి తీర్చడానికి ఇట్లా చేశారని చెప్తున్నాడు. ప్రజెంట్ పోలీసులు అయితే అరెస్ట్ చేసి జైల్లో వేశారు హత్య కేసు కింద. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఎవరైనా తెలియని వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చినా కానీ, లిఫ్ట్ అడిగినా కానీ కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. నన్ను అడిగితే లిఫ్ట్ అసలు ఇవ్వకపోవడం మంచిది. కొన్ని చోట్ల అయితే చాలా దారుణంగా ఉంటాయి. కొన్ని ప్రదేశాలు లైక్ ఎంటీ రోడ్స్లో అడవిలాగా ఉంటుంది, అడవి ప్రాంతాలలాగా ఉంటాయి. అక్కడ రోడ్ల మీదకి వచ్చేసి ఆ లిఫ్ట్ అడిగినట్టు అడుగుతారు, సడన్గా ఆపారు ఇంకొకరు మొత్తం ఎగబడతారు, ఇంకా గ్యాంగ్ అయిపోతారు. ఇంకా దాని జరుగుతుంది, జాగ్రత్తగా ఉండాలి. మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. ఏమంటారు మీరు చెప్పండి కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వచ్చేసరికి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న మేడం పేరు వచ్చేసరికి టెస్ క్రిస్టియన్. ఈమె ఏజ్ 50+ ఇయర్స్ ఉంటాయి. ఏమో 40 సంవత్సరాల నుంచి నవ్వడం లేదు. ఎందుకు నవ్వట్లేదో తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. ఎందుకు నవ్వట్లేదంటే మీరు ఏమనుకుంటారు, ఏదో రోగం అని చెప్పేసి అనుకుంటుంటారు. అట్లా ఏం లేదు, ఆమె గ్రామర్ కోసం నవ్వట్లేదంట. నవ్వితే ముడతలు వస్తాయి అంట ఫేస్ మీద, అది ఎవరో చెప్పారంట. అందుకని చెప్పేసి 40 సంవత్సరాల నుంచి నవ్వడమే మానేసింది, ఫేస్ మీద ముడతలు రాకూడదని చెప్పేసి. గోపి నవ్వమాకరా, ముడతలు వస్తాయిరా, నవ్వకండి రా, ముడతలు వస్తాయిరా, నవ్వకండి ముడతలు వస్తాయి. నవ్వకండి, సీరియస్ మ్యాటర్. మనసులో నవ్వుకోండి. రేసుగుర్రం సినిమా ఉంటుంది కదా, శృతి హాసన్, ఆ టైప్లో ఉండండి, ముడతలు రావు. మీరు కూడా నిజం అనుకొని ఫాలో అయ్యారు. ఇది ఇట్లాంటివి అయితే ఏమి లేవు, ఎక్కడ సైంటిఫిక్గా ఏం ప్రూవ్ అవ్వలేదు. మనం నవ్వకపోతే ముడతలు రావని చెప్పేసి ఇట్లాంటివి పాటించకండి. తనివి తీరా నవ్వండి.
ఇప్పుడు నవ్వు గోపి నవ్వు ముడతలు రావు నవ్వు. ఇదే ఇప్పటివరకు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకుండా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. OnePlus 15 అన్బాక్సింగ్ కూడా ఇంకా మీరు చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంది, ఇక్కడ నుంచి దాన్ని చెక్ చేసేయండి. మళ్ళీ మనం రేపటి టెక్నిక్స్ ఒక సెలవు. బాయ్.